ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కంపెనీలు పునరాలోచనలో పడ్డాయా? ఏఐ వద్దు ఉద్యోగులే ముద్దు అనే పునరాలోచనలో పడ్డాయా? ఉద్యోగులకు ఏడాదికి అయ్యే ఖర్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం 4 నెలల్లోనే ఖర్చు చేయాల్సి వస్తోందా? ఏఐ దెబ్బకు ఉద్యోగులకు కంపెనీలు పరిమితులు విధిస్తున్నాయా? తడిసి మోపెడవుతున్న ఏఐ ఖర్చులు, ఏఐ కోడింగ్తో కంపెనీలకు చుక్కలు, ఏఐ వాడకంపై ఉద్యోగులకు పరిమితులు, 4 నెలల్లోనే ఏడాది వ్యయాలు. మానవ ఉద్యోగికి కంపెనీ చెల్లించాల్సిన దానికంటే ఏఐ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఏఐ ఉత్పాదకతను 10 రెట్లు లేదా అంతకంటే ఎక్కువ పెంచుతుంది. ఇది 2025లో మాట. కానీ 2026లో ఏఐ వాస్తవికత మరోలా ఉంది. ఉత్పాదకత 10 రెట్లు పెరగడానికి బదులు ఏఐ ఖర్చు విపరీతంగా పెరిగింది. క్లౌడ్ వంటి ఏఐ టూల్స్ ఉపయోగించడం కంటే సమర్థుడైన ఒక ఉద్యోగికి జీతం ఇవ్వడమే చౌక అని కొందరు పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు. ఏఐకి సంబంధించిన ఖర్చుల సమస్య ఎంత తీవ్రంగా మారింది అంటే దిగ్గజ కంపెనీలు కూడా తమ ఏఐ ఖర్చులను సమర్థించుకోవడానికి కష్టపడుతున్నాయి. ఏఐ వల్ల వచ్చే ప్రయోజనాలు, దానికి అవుతున్న ఖర్చులకు మధ్య ఉన్న వ్యత్యాసాలను కంపెనీలు లెక్కలేసుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ వేలాది మంది ఇంజనీర్లను క్లౌడ్ కోడ్ వాడడం ఆపేసి అంతర్గత ఏఐ టూల్ ను ఉపయోగించాల్సిందిగా కోరింది. దీనికి ఈ నెల 30 చివరి తేదీగా నిర్ణయించాయి. తమ ఉద్యోగులపై క్లౌడ్ కోడ్ ను రుద్దిన కేవలం కొన్ని నెలలకే మైక్రోసాఫ్ట్ ఎందుకు ఆంథ్రోపిక్ టూల్ నుంచి తప్పుకుంటున్నదో బహిరంగంగా వ్యాఖ్యానించడం లేదు. ఏఐ వినియోగానికి అవుతున్న ఖర్చు అనుకున్న దానికంటే ఎక్కువ అవుతుండటంతో సాఫ్ట్వేర్ కంపెనీలు అప్రమత్తమవుతున్నాయి. దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు కొన్నాళ్లుగా అందుబాటులో ఉంచిన క్లౌడ్ ఏఐ కోడ్ లైసెన్సుల్లో కొన్నింటిని రద్దు చేసింది. ఫ్యూచర్లో మరిన్ని చేసే అవకాశం ఉంది. కోడ్ రాయడం కోసం ఎంచక్కా మన సొంత ప్లాట్ఫామ్ అయిన గిట్హబ్ కోపైలట్ CLIను ఉపయోగించుకోవాలని ఉద్యోగులకు సూచించింది. ఖర్చు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ బయటకు చెప్పలేదు. అయితే అసలు కారణం అదేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్లౌడ్ ఏఐ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న ఆంథ్రోపిక్ అనే స్టార్టప్ సృష్టి, దాంట్లో మైక్రోసాఫ్ట్ సంస్థ $500 కోట్ల దాకా పెట్టుబడులు పెట్టింది. కానీ ఇప్పుడు ఖర్చులను భరించలేక దాని వినియోగాన్నే నిలిపివేసింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు ఊబర్ సంస్థ కార్యకలాపాల నిర్వహణలో భాగంగా ఏఐ కోడింగ్ టూల్స్ వినియోగానికి గాను కేటాయించిన ఏడాది బడ్జెట్ 4 నెలల్లోనే ఆవిరైపోతోంది. కృత్రిమ మేధా టూల్స్ వినియోగానికి అయ్యే ఖర్చు సంప్రదాయ సాఫ్ట్వేర్ల వినియోగ ఖర్చులా స్థిరంగా ఉండదు. ఉదాహరణకు మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్ వాడాలంటే ఏడాదికి ఇంత అనే పద్ధతిలో కంపెనీలు చెల్లింపులు చేస్తాయి. అదేవిధంగా అడోబ్ ఫోటోషాప్ వంటి టూల్స్ విషయంలోనూ అలాగే ఉంటుంది. అయితే ఏఐ వాడకం అలా ఉండదు. వ్యక్తిగత స్థాయిలో ప్రస్తుతం చాట్ జీపీటీ, జెమినీ వంటి వాటికి సబ్స్క్రిప్షన్ ఆధారిత వినియోగం ఉన్నప్పటికీ వాటికి చాలా పరిమితులు ఉంటాయి. కంపెనీ స్థాయిలో అలా పరిమితులు ఉంటే కుదరదు. అక్కడ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ని, క్లౌడ్ కోడ్ వంటి ప్రత్యేక డెవలపర్ టూల్స్ ను ఎలాంటి పరిమితులు లేకుండా వాడుతాయి. టోకెన్ ఆధారిత ధరల ప్రకారం ఎంత వాడితే అంత మొత్తానికి చెల్లింపులు చేస్తాయి. టోకెన్ అంటే ఏంటంటే ఏఐ మోడల్స్ మనలాగా భాషను పదాల రూపంలో అర్థం చేసుకోలేవు. మనమిచ్చిన ఇన్పుట్ ను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టుకుని అర్థం చేసుకుని సమాధానమిస్తాయి. అలా విడగొట్టిన ప్రతి ముక్కను ఒక టోకెన్ గా పరిగణిస్తాయి. ఒక ఉద్యోగి ఏఐ టూల్ ను వాడి ఒక పెద్ద కోడింగ్ ప్రాజెక్ట్ లో బగ్స్ ను గుర్తించాలని అడిగితే అది బ్యాక్గ్రౌండ్ లో వందలాది పనులను చేస్తుంది. కోడ్ ను చదవడం, రన్ చేయడం, టెస్ట్ చేయడం, తప్పులొస్తే సరిచేయడం, ఇలా విస్తృతంగా పని చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో అది లక్షలాది లైన్ల కోడ్ ను ఏఐ మోడల్ కు పదే ఇన్పుట్ గా పంపుతుంది. దీనివల్ల 2 గంటల్లో పని పూర్తయినట్లు అనిపించొచ్చు గాని వాడిన టోకెన్ల కారణంగా ఆ 2 గంటలకే $1000 బిల్లొస్తుంది. ఊబర్, మైక్రోసాఫ్ట్ సంస్థలకు జరిగింది ఇదే. కోడ్ రాయడానికి ఏఐ, కస్టమర్ సర్వీస్ లో ఏఐ, ఆరోగ్య రంగంలో ఏఐ, బ్యాంకింగ్, ఫైనాన్స్, కంటెంట్ క్రియేషన్, ఈ-కామర్స్, విద్యారంగం ఒక్కటనే ఏంటి, ఇందుగలదు అందు లేదు అనే సందేహము వలదు. ఎందెందు వెదిగి చూసినా అందందే ఏఐ కృత్రిమ మేధ. 4 ఏళ్ల క్రితం చిన్న బిందువులా మొదలైన ఏఐ విప్లవం నానాటికి జోరందుకుంటోంది. ఇక భవిష్యత్తంతా ఏఐదేనని, కృత్రిమ మేధతో ఉత్పాదకత భారీగా పెరగడమే కాక ఉద్యోగులపై ఆధారపడడం తగ్గుతుందని, దీనివల్ల భారీగా ఖర్చు తగ్గిపోతుందని అంచనాలు, విశ్లేషణలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. కానీ వాస్తవం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. కృత్రిమ మేధతో పనులు సులువవుతాయన్న మాట నిజమే గాని ప్రస్తుతానికి అది చాలా ఖరీదైన వ్యవహారమని, అనుకున్నంత చవక కాదని కంపెనీలకు అర్థమవుతోంది. ఉత్పాదకతను పెంచుకునేందుకు భారీగా ఉద్యోగులను తొలగించి మిగిలిన కొంతమంది ఉద్యోగులను ఏఐ టూల్స్ ఇచ్చి పని చేయించాలి అనుకున్న చాలా సంస్థలు ఇప్పుడు అది ఖరీదైన వ్యవహారంగా మారడంతో తలలు పట్టుకుంటున్నాయి. ఏఐతో పని చేయించుకోవడం అంత చవక కాదు కాబట్టి
ఇక కృత్రిమ మేధ వినియోగం తగ్గిపోతుందా? ఖర్చు తగ్గే మార్గమే లేదా అంటే ఏఐ వినియోగానికి ఇప్పుడు అవుతున్న ఖర్చుతో పోలిస్తే 2030 నాటికి భారీగా తగ్గుతుందని రీసెర్చ్ కంపెనీ గార్డ్నర్ ప్రాజెక్ట్ అంచనా వేస్తోంది. ఆ సంస్థ విశ్లేషణ ప్రకారం 1,00,000 కోట్ల డిజిటల్ కనెక్షన్లున్న భారీ ఏఐ మోడల్ వినియోగానికి అయ్యే ఖర్చు 2025తో పోలిస్తే 2030 నాటికి 10% పడిపోతుంది. ఇప్పుడు ఒక టోకెన్ కు రూపాయి ఖర్చయితే 2030 నాటికి అది 10 పైసలకు పడిపోయే వీలుంది. అయితే జవాన్స్ పారాడాక్స్ ఆర్థిక సూత్రం ప్రకారం ఏదైనా వస్తువు లేదంటే సేవ ధర విపరీతంగా పడిపోతే వాడకం అంతే స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగులకు చెల్లించే జీతాల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కే ఎక్కువ ఖర్చవుతోందా? ఏఐతో పోలిస్తే 77% కేసుల్లో మనుషులే బాగా పనిచేస్తున్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై ప్రముఖ సీఈఓలు చేసిన సర్వేలో అసలేం తేలింది? కంపెనీల్లో ఏఐ వ్యూహాల పునఃసమీక్షకు దారితీసే అవకాశం ఉందా? ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. టోకెన్ ఆధారిత విధానానికి కంపెనీలు జై. ఏఐ వ్యూహాల పునఃసమీక్షకు కంపెనీలు రెడీ. ఏఐతో పోలిస్తే మనుషుల పనితీరు బెటర్. ఏఐ కోసం మరిన్ని లే ఆఫ్లు ప్రకటించే ఛాన్స్. ఏఐ ప్రయోగాలు ముగిశాయి, వాస్తవికత మొదలయ్యిందే. హనీమూన్ పీరియడ్ అయిపోయిందే. ఇప్పుడు పెట్టుబడిపై రాబడిని కూడా మూల్యాంకనంలో భాగం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఏఐ వాడుతున్న వారు ఎక్కువగా వినే పదం టోకెన్. ఏఐ టూల్స్ ఇన్పుట్ అవుట్పుట్లను కొలిచే యూనిట్ నే టోకెన్లు అంటారు. ఇది విద్యుత్ యూనిట్ లాంటిదే. దీనిని మీటర్ చేయవచ్చు. 2026లో గూగుల్, ఆంథ్రోపిక్, ఓపెన్ ఏఐలపై ఏఐకి సంబంధించిన ఆదాయాన్ని చూపించాలి అనే ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అవి తమ క్లయింట్ల కోసం టోకెన్ ఆధారిత ధరల విధానానికి మారుతున్నాయి. పెరుగుతున్న ఖర్చుల వల్ల ఏఐ హైప్ బూమ్ ముగిసిపోతుందని పరిశ్రమ నిపుణులు అనడం లేదు. అలాంటి పరిస్థితికి చాలా దూరంగా ఉన్నామని, కానీ ఇది కంపెనీలో ఏఐ వ్యూహాల పునఃసమీక్షకు దారితీసే అవకాశం ఉంది. ఏఐని స్వల్పకాలిక ఖర్చు తగ్గింపు సాధనంగా కాకుండా వ్యూహాత్మక పెట్టుబడిగా చూడాలని నిపుణులు చెబుతున్నారు. ఏఐకి ఎంత ఖర్చు అవుతుంది అనేది కాదు, అది ఏ వ్యాపార విలువను తెచ్చిపెడుతుంది అనేది ముఖ్యమని అంటున్నారు. ఖర్చులు పెరగడం వల్ల కంపెనీలు ఇష్టం వచ్చినట్లు ఏఐని వినియోగించడంపై పునరాలోచించుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకు ముందు ధరల విధానంలో ఏఐ కంపెనీలు సబ్సిడీ ఇచ్చేవి. నెలకు కేవలం $200 చెల్లించే వినియోగదారుడి కోసం క్లాడ్, చాట్ జీపీటీలను రన్ చేయడానికి దాదాపు $1,500 నుంచి $5,000 వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. క్లాడ్ నుంచి జెమినీ వరకు అందరూ స్థిరమైన నెలవారీ లేదా వార్షిక రుసుముకు బదులుగా టోకెన్ ఆధారిత ధరలకు మారుతున్నారు. పైలట్ ప్రాజెక్టులో టోకెన్ ఆధారిత ధరలు పనిచేయవచ్చు, కానీ వేలాది మంది ఉద్యోగులు ప్రతిరోజు ఏఐ టూల్స్ ను ఉపయోగించడం ప్రారంభించినప్పుడు దీనిని కొనసాగించడం చాలా కష్టం. ఏఐతో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించిన ఎన్విడియా కూడా ఈ విషయంలో స్పష్టంగా ఉంది. ఏఐ ఖర్చు ఉద్యోగుల ఖర్చు కంటే చాలా ఎక్కువగా ఉంది. క్లౌడ్ కోడ్ టోకెన్లపై ఆధారపడడం కంటే ఉద్యోగిని నియమించుకోవడం చౌక కావచ్చు. ఏఐ ఆటోమేషన్ వైపు వెళ్తున్న కంపెనీలకు ఇప్పుడు ఏఐ టూల్స్ వ్యయాలు తమ ఉద్యోగుల వేతనాల కంటే మరీ అధికంగా ఉన్నాయని అర్థమవుతుందని ఎన్విడియా, ఊబర్ ఎగ్జిక్యూటివ్లు చెబుతున్నారు. ప్రస్తుతం కంపెనీలు కోడింగ్ అసిస్టెంట్లను, ఆటోమేషన్ ఏజెంట్లను వినియోగించడం పెరిగింది. ఆయా స్థానాల్లో పనిచేసిన ఉద్యోగుల వ్యయాలతో పోలిస్తే కంప్యూటర్ వ్యయాలు చాలా అధికంగా ఉంటున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. చాలా వరకు వినియోగదారు ఏఐ అసిస్టెంట్స్ ను సబ్స్క్రిప్షన్ ప్లాన్లపై ప్రొవైడర్లు అందిస్తున్నారు. కానీ ఎంటర్ప్రైజ్ ఏఐ వ్యయాలకు మాత్రం టోకెన్ వినియోగానికి లంకె ఉంటుంది. ఏఐ ఆధారిత కోడింగ్, ఆటోమేషన్, షెడ్యూల్డ్ టాస్కులు కొనసాగే కొద్దీ వ్యయాలు పెరుగుతూ వెళ్తాయి. కంపెనీలు ఇప్పుడు ఏఐ వ్యయాలను తాత్కాలిక పెట్టుబడులుగా భావించాలా, లేదంటే టోకెన్ వ్యయాలు తమ వేతన బిల్లులకు శాశ్వతంగా జత అవుతాయని అనుకోవాలా అని మదనపడుతున్నాయి. అదే సమయంలో ఏఐ వ్యూహాలు లేని కంపెనీలకు భారీ నష్టాలు తప్పవని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. సరైన ప్రణాళిక లేకుండా ఏఐని అందిపుచ్చుకోవడం కోసం చాలా వరకు కంపెనీలు పరుగులు తీసి ప్రతిఫలాలను పొందడంలో ఇబ్బందులు పడుతున్నాయి. ఏఐని అందిపుచ్చుకునే క్రమంలో కంపెనీలు మరిన్ని లే ఆఫ్లు చేపట్టే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికే ఏఐ వ్యయాలపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇంత పెద్ద కంపెనీలకే పరిమితం కాలేదు. తమ వద్ద 4 ఉద్యోగులు పనిచేసే బృందానికి బదులు ఆంథ్రోపిక్ నుంచి $1,13,000 బిల్లు వచ్చిందని కంపెనీలు వెల్లడిస్తున్నాయి. అంటే ఒక్కో ఉద్యోగికి నెలకు $28,000 నిజంగా మనుషులతో పోలిస్తే ఏఐ చౌక కాదా అన్న అంశంపై చర్చను ఈ వ్యయాలు లేవనెత్తుతున్నాయి. సమర్థత విషయానికి వస్తే ఏఐతో పోలిస్తే 77% కేసుల్లో మనుషులే బాగా పనిచేసినట్లు MIT నివేదికలో తేలింది. మరోవైపు కృత్రిమ మీద ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది.
టెక్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తోంది. దీని రాకతో ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజి ఆలివర్ వైమస్ ఫోరం అనే సర్వే నివేదిక హెచ్చరించింది. దాదాపు 415 మంది సీఈఓలను సర్వే చేసి ఈ నివేదిక రూపొందించినట్లుగా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు సగం మంది సీఈఓలు ఇకపై ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల కోసం నియామకాలు చేపట్టడానికి సుముఖంగా లేరని సమాచారం. దీంతో గతంలో సులభంగా దొరికిన ఉద్యోగాలు భవిష్యత్తులో లభించకపోవచ్చని, ఐఐటీలలో, ఇతర టెక్ ఇన్స్టిట్యూట్లలో క్యాంపస్ ప్లేస్మెంట్లలో వచ్చే ఈజీ జాబ్స్ గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉందని తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే అనేక సాధారణ ఎంట్రీ లెవెల్ పనులను చూసుకోవడంలో సహాయపడుతుండటంతో కంపెనీలు ఫ్రెషర్లను నియమించుకోవడం నుంచి వైదొలుగుతున్నాయి. దానికి బదులుగా అనుభవజ్ఞులైన ఉద్యోగులపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. కోడ్ రాయడం, డాక్యుమెంట్లను విశ్లేషించడం, రిపోర్టులు రూపొందించడం, కస్టమర్ సపోర్ట్ వంటి వాటిల్లో ఏఐని ఉపయోగించడానికి కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఎన్ని పనులు చేసినప్పటికీ విచక్షణతో నిర్ణయాలు తీసుకోవడం, వాస్తవ సమస్యలను అర్థం చేసుకోవడంలో ఏఐ ఇబ్బంది పడుతోంది. దీంతో కృత్రిమ మేధను పర్యవేక్షించే బాధ్యతలను అనుభవజ్ఞులైన ఉద్యోగులకు అప్పగించడానికి ఎగ్జిక్యూటివ్లు ఆసక్తి చూపుతున్నట్లు సర్వే వెల్లడించింది. కేవలం ఏఐ సాధనాలతో ఆచరణాత్మక అనుభవాలు, ఆలోచన పరిజ్ఞానాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదని వారు భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెకీల్లో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే ఎన్నో కంపెనీలు ఏఐ పేరుతో ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ఉద్యోగుల స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కంపెనీలు అడాప్ట్ చేసుకుంటున్నాయి. కంపెనీల పునర్నిర్మాణానికి, కార్మిక శక్తి నిర్ణయాలకు చోదక శక్తిగా ఏఐ మారినట్టుగా నిపుణులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు సాంకేతికతలో మార్పులు, పోటీలో నెగ్గుకు రావాలి అన్న లక్ష్యంతో కంపెనీలు ఏఐ పేరుతో ఉద్యోగులకు పింక్ స్లిప్లు, ఆటోమేషన్, ఏఐ టెక్నాలజీలు హల్చల్. టెక్నాలజీ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అసలు అలా ఉంటే అది టెక్నాలజీయే కాదు. ఎప్పటికప్పుడు సాంకేతికతలో మార్పులు వస్తూనే ఉంటాయి. అలా వచ్చిన ప్రతిసారి ఆ కొత్తదనానికి అలవాటు పడ్డానికి కాస్త సమయం పడుతుంది. ఈలోగా కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. ఏఐ రాకతో ఇప్పుడు అదే జరుగుతోంది. టెక్నికల్ పరిభాషలో చెప్పాలంటే ప్రస్తుతం ఏఐ వైపు ట్రాన్స్ఫర్మేషన్ దశలో ఉంది ప్రపంచం. ఆరోగ్యం, వైద్యం మొదలుకొని అన్ని రంగాల్లోనూ ఈ సాంకేతికత విస్తరిస్తోంది. ఈ మార్పుతో మిగతా రంగాల మాట ఎలా ఉన్నా ఐటీ సెక్టార్పై మాత్రం తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఏఐ టూల్స్ కోడింగ్ చేస్తుంటే ఇంకా ఉద్యోగులతో పనేంటి అన్న వాదన మొదటి నుంచి గట్టిగా వినబడుతోంది. దాదాపు ఏడాదిగా ఈ గుబులు కొనసాగుతూనే ఉంది. అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ సంస్థ కొత్త ఏఐ టూల్ తీసుకొచ్చిన తర్వాత ఈ ఆందోళన రెండింతలయ్యింది. సాధారణంగా మల్టీనేషనల్ కంపెనీలు డేటా అనాలిసిస్ చేసేందుకు ఐటీ సర్వీస్ ప్రొవైడర్స్ కు అవుట్ సోర్సింగ్ ఇస్తుంటాయి. ఆంథ్రోపిక్ తీసుకొచ్చిన టూల్స్ తో ఈ అనాలిసిస్ ఆటోమేటిక్ గా అయిపోతుంది. అంటే ఆ మేరకు డేటా అనలిస్టుల ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేసినట్టే లెక్క. పైగా ఈ టూల్స్ డాక్యుమెంట్ రివ్యూలు కూడా చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఉద్యోగాలకు ఎసరు తప్పడం లేదు. ఒకప్పుడు సంస్థలకు ఏఐ సహాయకారిగా ఉంటుందని అనుకున్నారు. ఇప్పుడు పరిణామాలు చూస్తే అసలు ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేసేస్తోంది. ఇక్కడ మరో ఆందోళనకరమైన విషయం ఏంటంటే టెక్నాలజీ అడాప్షన్ అనేది సంస్థల పనితీరుకు ఓ గీటురాయి. ఈ కోణంలో ఆలోచించినప్పుడు ఓ సంస్థ ఏఐని వాడుతోంది అంటే మరో కంపెనీ కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పోటీలో నెగ్గుకు రావాలి అన్న ఆరాటంలో ఏఐ వినియోగం పెరుగుతూనే ఉంది. యుద్ధం ఎఫెక్టుతో విదేశీ కంపెనీల నుంచి భారత ఐటీ కంపెనీలకు పెద్దగా ప్రాజెక్టులు రావడం లేదు. దీంతో భారత్లోని ఐటీ కంపెనీల్లో బెంచ్ మీద ఉండే పనిలేని ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. వీరిని ఇంటికి పంపించేందుకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే ప్రతి ఉద్యోగి ఏటా కనీసం 225 రోజుల పాటు ఏదో ఒక ప్రాజెక్టుపై పని చేయాలని స్పష్టం చేస్తున్నాయి. ఏ ఉద్యోగి అయినా 35 రోజులకు మించి బెంచ్ మీద ఉంటే వారి ఉద్యోగానికి ఎసరు తప్పదని హెచ్చరిస్తున్నాయి. కొంతకాలంగా ఐటీ కంపెనీల లాభాలపై ఒత్తిడి పెరిగింది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కొన్ని ఉద్యోగాలు పోయినా ఏఐ ఇంజనీర్లు, డేటా సైంటిస్టుల వంటి కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగుల సంఖ్యను బట్టి కంపెనీల ఆదాయాలను అంచనా వేసే రోజులు పోయాయి. ఇక ఏఐ ఆధారంగానే వాటి ఆదాయాలను లెక్కించాల్సి ఉంటుంది. వేటుపడిన ఉద్యోగులకు వేతన రాయితీ, ఆరోగ్య బీమా ప్రయోజనాలు, ఇతర సంస్థల్లో ఉద్యోగాల కల్పన కోసం అవసరమైన సహాయాన్ని అందిస్తామని సాఫ్ట్వేర్ కంపెనీలు చెబుతున్నాయి. ఐటీ కంపెనీల్లో ఉద్యోగ నియామకాలు భారీగా తగ్గిపోయాయి. 2020లో దాదాపు 1,00,000 మందిని ఐటీ కంపెనీలు నియమించుకుంటే 2025లో అది ఏకంగా 11,000కు పడిపోయింది. అదే సమయంలో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాలు 1.2 లక్షల మందిని నియమించుకున్నాయి. ఐటీ కంపెనీలు గతంలోలా ఫ్రెషర్లకు ప్లేస్మెంట్లు ఇవ్వడం లేదు. ఉన్న ఉద్యోగులకే కొత్త టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చి పని కానిచ్చేస్తున్నాయి.
గతంలో ఐటీ కంపెనీల ఆదాయం పెరిగే కొద్దీ ఉద్యోగుల సంఖ్య పెరిగేది. ఇప్పుడు కంపెనీలు ఉద్యోగాలకు కోత పెడుతూ ఆదాయం పెంచుకుంటున్నాయి. అన్ని ఐటీ కంపెనీలు ఇదే బాట పడతాయని నిపుణుల అంచనా. ఇప్పుడు కోడింగ్, ప్రోగ్రామింగ్ రాసే ఏఐ టూల్స్ వచ్చేశాయి. దీంతో మిడ్, సీనియర్ ఉద్యోగులను వదిలించుకునే పనిలో ఐటీ కంపెనీలు ఉన్నాయి. కృత్రిమ మీద ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. టెక్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ వల్ల భవిష్యత్తులో తీవ్ర ఉద్యోగ సంక్షోభం పొంచి ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఏఐ వినియోగంపై గూగుల్ డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హిస్సాబిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ ఉత్పత్తి పెంచుకోవడానికి వాడుకోవాలని, ఉద్యోగుల తొలగింపు కోసం కాదని స్పష్టం చేశారు. సరైన ముందు చూపు లేకనే పలు టెక్ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయని అన్నారు. ఉద్యోగులను తొలగించడానికి చాలా టెక్ కంపెనీలు ఏఐని ఓ సాకుగా వాడుకుంటున్నాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు. దీన్ని ఏఐ వాషింగ్ గా అభివర్ణించారు. కేవలం ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా ఖర్చులు ఆదా చేయడం కంటే ఉత్పాదకతే ముఖ్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా కార్మిక శక్తి నిర్ణయాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం చేస్తోందని ట్రేడింగ్ ప్లాట్ఫామ్ రిపోర్ట్ తెలిపింది. ఈ తొలగింపుల్లో ఎక్కువగా ఆటోమేషన్ వల్ల కాకుండా కంపెనీలు ముందు జాగ్రత్తగా తమ ఖర్చులు తగ్గించుకునేందుకే లే ఆఫ్స్ ఇస్తున్నాయి. అంతేకాదు, ఏఐ భవిష్యత్తు పెట్టుబడి మాత్రమే కాదని కంపెనీల పునర్నిర్మాణానికి, కార్మిక శక్తి నిర్ణయాలకు చోదక శక్తిగా మారినట్లు వెల్లడించింది. ఐటీ రంగంలో ఇప్పుడు ఆటోమేషన్, ఏఐ టెక్నాలజీలు హల్చల్ చేస్తున్నాయి. ఈ టెక్నాలజీల పుణ్యమాని పునరావృత పనుల్లో ఉద్యోగుల అవసరం లేకుండా పోతోంది. మిగతా పనుల్లోనూ ఐటీ కంపెనీలు ఏఐని విరివిగా ఉపయోగిస్తున్నాయి. అందుకోసం ఉన్న ఉద్యోగులకే కొత్త డిజిటల్ టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చి వినియోగించుకుంటున్నాయి. ఆ టెక్నాలజీలపై పట్టు సాధించలేని ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నాయి. ఆర్థిక అనిశ్చితి కూడా ఐటీ ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది.